హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ ఈ వీడియోలో మేము ఓక్లహోమా సిటీలో ఉంటాము, ఓక్లహోమా స్టేట్లో. సో మా పక్క సిటీ ఎడ్మండ్. ఇక్కడ మిచ్ పార్క్ అని ఒక పార్క్ ఉంది. ఈ పార్క్లో ఏంటంటే ఈ హాలిడేస్ అప్పుడు, అంటే నవంబర్ డిసెంబర్లో ఈ హాలిడే లైట్స్ పెడతారు, స్పెషల్గా అరేంజ్ చేస్తారనమాట ఈ 2 months. సో అవి చూడటానికని వెళ్ళాము. ఈ పార్క్ వచ్చేసి చాలా పెద్ద పార్కు. ఇది టోటల్ ఏరియా వచ్చేసి 280 acres. ఇక్కడ అన్ని పార్క్స్లో లాగే మామూలుగా అన్నీ ఉన్నాయి. ట్రయల్స్, స్కేట్ పార్క్, లైటెడ్ బేస్బాల్ అండ్ సాఫ్ట్ బాల్ ఫీల్డ్స్, యాంఫీ థియేటర్, పిక్నిక్ టేబుల్స్, గ్రిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ పార్క్లో స్పెషల్గా అరేంజ్ చేస్తారు. సో ఈ హాలిడే ఫెస్టివల్స్కి ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ పార్క్ టు విజిట్ అనమాట. సో ఇది డిసెంబర్ వచ్చేసింది కదా, తొందరగా చీకటి పడిపోతుంది. ఇక్కడ లైట్స్ బాగున్నాయి కదా, ఒక పెద్ద ఆర్చ్ లాగా, వాక్వే లాగా పెట్టారు. అండ్ టైం వచ్చేసి 7 అయింది, కానీ చాలా నైట్ లాగా అనిపిస్తుంది కదా. ఒక్కోసారి 6-6:30కే చీకటి పడిపోతుంది, వింటర్ టైం కదా. సో ఇది చూద్దామని వచ్చాము. మేమైతే 3 layers వేసుకొని వణుక్కుంటూ తిరుగుతున్నాము. యాక్చువల్గా మేము వద్దామని చెప్పేసి 2 weeks నుండి పోస్ట్పోన్ చేస్తా, అబ్బా చలిలో ఏం వెళ్తాంలే, ఎందుకంటే ఈ లైట్స్ అనేవి నైట్ టైమే బాగుంటాయి కదా. సో నైట్ అయ్యేసరికి బాగా చల్లగా అయిపోతుంది, టెంపరేచర్ బాగా డ్రాప్ అయిపోతుంది. సో ఈ చలిలో ఏం వెళ్తాంలే అని అలా పోస్ట్పోన్ చేస్తూ మొత్తానికి వాళ్ళు వచ్చాము. మేమేమో ఇలా 3 layers వేసుకొని వణికిపోతా తిరుగుతున్నాము. ఇక్కడికి వచ్చి చూసేసరికి అసలు మంత్స్ బేబీస్ని కూడా తీసుకొని వచ్చారు, చిన్నపిల్లలు, మంత్స్ బేబీస్. మనకైతే అసలు మంత్స్ బేబీస్ని మనం తొందరగా బయటికి తీసుకెళ్ళం కదా, పైగా ఇలాంటి చల్లటి వాతావరణంలో అస్సలు తీసుకెళ్ళం కదా. కానీ ఇక్కడ ఏంటో తెలీదు, చక్కగా నెల రోజుల నుండే ఇంకా బయట తిప్పేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి మనమైతే దగ్గు వస్తుంది, జలుబు చేస్తుంది, ఇలాంటివన్నీ అనుకుంటాం కదా. కానీ వీళ్ళైతే అలా కాదు, అసలు చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చేసి తిరుగుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ లైటింగ్స్ చాలా బాగున్నాయి కదా. చెట్లని బాగా యూజ్ చేశారు. చెట్లకి బ్రాంచెస్ చివరి దాకా బాగా డెకరేట్ చేశారు రంగురంగుల లైట్స్తో. ఇక్కడ క్యాండీ కేన్స్ అండ్ ఇంకా అంతా క్రిస్మస్ థీమ్ కాబట్టి ఇంకా శాంతా, రెయిన్డీర్, ఇక్కడ లవ్, ఇంకో చోట హోప్ అని, ఇది టెడ్డీ బేర్. సో ఇలా అంతా ఇవి పెద్ద పెద్ద కటౌట్ లాగా పెట్టి, ఇది క్రిస్మస్ ట్రీ చాలా పెద్దగా ఉంది. ఇదైతే చూడటానికి కూడా చాలా బాగుంది, అంతా ఫుల్ గోల్డ్ కలరు. అండ్ పైన స్టార్ కూడా చాలా బాగుంది, అన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. ఈ క్రిస్మస్ ట్రీ అయితే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఈ వీడియోలో అంతగా క్యాప్చర్ చేయలేకపోయాము, బట్ చాలా బాగా ఉందన్నమాట. ఈ ట్రీ దగ్గర బాగా ఫోటోలు దిగుతున్నారు అందరూ. ఇవి అయితే పర్మనెంట్, అంటే ప్రొఫెషనల్గా ఇవన్నీ తయారు చేసి పెడతారంట ఈ హాలిడే టైము. అంటే మనకు కూడా ఈ దివాళీకి మనం లైట్స్ పెడతాం కదా, సో అట్లాగే వీళ్ళు ఇక్కడ స్నోమ్యాన్స్ చూడండి లైన్గా పెట్టారు, అన్నీ రకరకాలుగా అన్ని సైజుల స్నోమ్యాన్లు. అండ్ హోప్ ఇలాంటివి ఎక్కువ పెడుతుంటారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూసారా, ఇదొక రకమైన లైట్స్, అసలు పైనుండి కిందకి రాలుతున్నట్టుగా ఉన్నాయి. మళ్ళీ మధ్యలో చిన్న లైట్స్. అండ్ ప్రతి ట్రీని బాగా యూటిలైజ్ చేశారనమాట. ఈ జాయ్ కూడా చాలా బాగుంది, లైట్స్. ఈ మధ్యలో నుంచొని ఫోటోలు దిగుతున్నారు. అదిగో ఈ చలిలో వణికిపోతానే ఫోటోలకి పోజులు పెడుతున్నాం మేమైతే. ఇక్కడ ఈ స్టార్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ స్టార్ మధ్యలో వెళ్ళి నుంచొని ఫొటోస్ దిగటానికి వీలుగా బాగానే పెట్టారు. ఇది కూడా స్టార్. అండ్ స్టార్ అయితే వైట్ కలరు, గోల్డ్ కలరు, ఇది గోల్డ్ కలర్ స్టారు. స్టార్స్ అయితే డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కలర్స్లో చాలా పెట్టారు, రకరకాలుగా అండ్ డిఫరెంట్ సైజెస్లో. అండ్ చాలా బాగున్నాయి, మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ లైట్స్ని చూసి.
ఇక్కడే స్కేటింగ్ రింగ్ కూడా ఒకటి అరేంజ్ చేశారు, ఇక్కడ ఉంది. సో ఐస్ మీద స్కేటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ వాటికి కావాల్సినవన్నీ ఆ పక్కనే రెంట్కి ఇస్తున్నారు. సో ఈ ఐస్ స్కేటింగ్ చాలామంది చేస్తుంటారు. చిన్నప్పుడు విరికి కూడా క్లాసెస్ ఇప్పించాము, ఇప్పుడైతే గుర్తులేదు అంటున్నారు. అప్పుడు చేసేవాళ్ళు. ఎవ్రీ వీక్ 2 క్లాసెస్కి తీసుకొని వెళ్ళేదాన్ని. ఇండోర్ పర్మనెంట్ ఆల్ రౌండ్ ఆల్ ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఆ క్లాసెస్ కూడా తీసుకెళ్ళచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో ఆ పక్కనే ఒక నైబర్హుడ్ కనిపిస్తే ఆ నైబర్హుడ్ కాలనీలోకి వెళ్ళాము. అక్కడ కూడా అన్నీ ఇంకా హాలిడే సీజన్ కాబట్టి చాలా హౌసెస్కి డెకరేషన్స్ చూడండి ఎలా చేశారో. క్రిస్మస్ అండ్ హాలిడే లైట్ ఇన్స్టలేషన్స్ చేసేవాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటారు. సో వాళ్ళు డిఫరెంట్ ప్రొఫైల్ ఇట్లా కార్నర్స్లో, రూఫ్ టాప్ కార్నర్స్లో చేసేవాడిని అవుట్లైన్ ప్రొఫైలింగ్ అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి, మనకి ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. దానికి ప్రొఫెషనల్ సర్వీసెస్ వచ్చి చక్కగా చేసేస్తారు. మనమైతే అంత నీట్గా ఆ రూఫ్లో అది ఎక్కి చేసుకోవటం కష్టం కదా. అండ్ కొంతమంది ఇయర్ లాంగ్ ఉండేటట్టుగా చేయించుకుంటారంట. అప్పుడు జస్ట్ ఈ హాలిడే సీజన్ సమ్ స్పెషల్ ఈవెంట్స్, స్పెషల్ డేస్ అప్పుడు జస్ట్ స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకునేటట్టు. బట్ వేరేస్ కొంతమంది ఓన్లీ ఆ ఫెస్టివల్ టైం అప్పుడు పెట్టించుకుంటారంట. సో అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మనకి ఎలా కావాలి అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిసిటీ కూడా బాగా గట్టిగానే బిల్లు బాగానే వస్తుంది, ఎందుకంటే ఈ లైట్స్ రోజు వేస్తారు కదా. సో అది మనం చేసే మెయింటెనెన్స్ దాన్ని బట్టే మనకి ఖర్చు కూడా అవుతుంది. సో ఎంజాయ్ చేయండి ఈ లైట్స్ని మీరు. 15 మినిట్స్ మిచ్ పార్క్లో వాక్ చేసేసరికి మాకు ఫేస్ కూడా మొత్తం ఫ్రీజ్ అయిపోయినట్టు అనిపించింది. సో ఇప్పుడు ఇంకా ఈ కాలనీలో మాత్రం కారులోనే తిరుగుతూ చూసాము. కారులో తిరిగి చూస్తుంటే చాలా బాగుంది.